అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఇప్పుడు ఇన్ని డేస్ నుంచి సపోర్ట్ చేసిన నా మీడియా వారందరికీ ఫస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినందుకు మీరందరూ కూడా ఇన్ని రోజుల నుంచి నాకు సపోర్ట్ చేసి నాకు స్టాండ్ తీసుకొని నా గురించి అన్యాయాన్ని మీరు మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసినందుకు నాకు ఫస్ట్ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేనేమీ పెద్ద ఇట్లా ప్రొఫెషనల్ ఏం కాదండి. ఒక ఆడపిల్లకి, మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లా అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదేవిధంగా నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మీ ముందుకి జరిగిన అన్యాయాన్ని, జరిగిన వాస్తవాల్ని మీ అందరి ముందు మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తున్నందుకు ఇలాంటి రోజు ఒకటి నాకు వస్తుంది అని కూడా నేను అనుకోలేదు. ఇక్కడ రావడము, ఇలా అన్యాయం జరిగి ఇట్లా అందరి ముందు మాట్లాడడం కూడా ఒక ఆడపిల్లగా చాలా ఫస్ట్ బాధాకరంగా ఉంది నాకు. బట్ నేను ఇప్పుడు జరిగిన నాకు బాధలు, నాకు జరిగిన ప్రాబ్లమ్స్, అన్యాయం అన్నీ కూడా నేను ఎదుర్కొని గట్టిగా నిలబడి ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇది పెడుతున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అన్యాయం జరిగితే లోపల కుమిలిపోయి కూర్చోకూడదు. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి మాట్లాడాలి. మాట్లాడితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు అంటే జోగి రమేష్ అండ్ ఇట్లాంటి ఫ్యామిలీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం బయటపడవచ్చు. ఖచ్చితంగా జరిగిన వాస్తవాలు ఏంటో కూడా అందరికీ తెలుస్తాయి. అయితే ముందుగా నా పేరు మేఘన. నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని. 1.5 year బ్యాక్ అంటే May 28, 2025 రోజున జోగి రాజీవ్తో నాకు వివాహం జరిగింది. ఇప్పుడు అందరు తండ్రులు ఎట్లా అయితే తన అమ్మాయి, తన కూతురు హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎట్లయితే పెళ్లి చేశారో, మా డాడీ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఎంతో కష్టపడి తన స్తోమతకి మించి కూడా నేను హ్యాపీగా ఉంటాను ఆ ఇంటికి వెళ్తే అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద నమ్మకంతో ఆ ఇంటికి నన్ను అప్పచెప్పాడు. కానీ ప్రతి ఆడపిల్లలాగానే నేను కూడా ఎన్నో ఆశలతో హ్యాపీగా ఉంటాను, ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను అని చెప్పేసి ఎన్నో ఆశలతో నేను కూడా అడుగుపెట్టాను. కానీ అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా పెళ్లి ఎందుకు చేస్తారండి? హ్యాపీగా ఉండాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అని చెప్పి పెళ్లి చేస్తారు. బట్ జోగి రమేష్ గారు చేసిన ఉద్దేశం రాంగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్లి అట్లా జరగలేదు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఉండదు, ఇది ఉండే పెళ్లి కాదు అని చెప్పి అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. ఖచ్చితంగా అది నేను 100కి 100% చెప్పగలను. పెళ్లికి ముందు ఇలా తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. ఇట్లా ఇప్పుడు తనకు కూడా ఒక కూతురు ఉంది, తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు?
అండ్ నిన్న జరిగిన జోగి రమేష్ గారు జరిగిన ప్రెస్ మీట్లో ఒక విషయం చెప్పాడనమాట. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు గొడవలు రావడం వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి వాళ్ళు ఏదో విడిపోతున్నారు, బట్ ఇప్పుడు కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నాను అంటున్నాడు. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? నేను చేసిన తప్పేంటి? అసలు విషయాలని పక్కన పెట్టి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు అనమాట. అది క్లియర్గా మీ అందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అసలు నిన్న మాట్లాడిన దాంట్లో నాకు అది చాలా అంటే అసలు నేను ఇవాళ వచ్చి మీ అందరి ముందుకు నేను మాట్లాడాలి, మీడియాలోకి రావాలి అని ఏ ఆడపిల్ల అనుకోదు. బట్ నేను రావాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న జోగి రమేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. ఎందుకంటే అతను చేసిన అన్యాయము, వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. బట్ ఉన్న వాస్తవాలేంటో, ఉన్న విషయాలేంటో మీ అందరికీ నేను ముందుగానే ఎఫ్ఐఆర్లో క్లియర్గా పొందుపరిచాను. అవి 100కి 100% వాస్తవాలు. అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నేను ప్రతి ఒక్కటి కోర్టు వారికి ప్లస్ పోలీస్ స్టేషన్లో నేను సమర్పించాను. తొందరలోనే ఆ విషయాలకు సంబంధించిన నిజాలు కూడా మీకు తెలుస్తాయి, బయటపడతాయి. బట్ ఏ కాన్ఫిడెన్స్తో నేను ఇచ్చానంటే ఎప్పటికైనా న్యాయము ధర్మము అనేది కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అని గట్టి నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో నేను ముందుకెళ్ళాను. నేను ఇంకా కూడా ఎదుర్కొని ఖచ్చితంగా జయించిన తర్వాతనే నేను ఈ పోరాటాన్ని, ఈ న్యాయ పోరాటాన్ని ఆపుతాను, నాకు న్యాయం జరిగేంత వరకు. అయితే ఎవరైనా ఏం చేస్తారండి, నార్మల్గా పెళ్ళయి ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. ఫస్ట్ తగిలిన షాక్ ఏంటి అంటే అబ్బాయికి, రాజీవ్కి అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి, మాకైన గొడవలు ఏంటి, ఆ విషయాలన్నిటినీ కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా నేను వాళ్ళ ముందుగా మా మమ్మీ డాడీ కంటే ముందుగా వాళ్ళే మా మమ్మీ డాడీ అనుకొని, వాళ్ళే నా తల్లి తండ్రి అనుకొని వాళ్ళకే చెప్పుకున్నాను నా కష్టాలన్నీ కూడా. ఇట్లా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇట్లా నాతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి. కానీ